చైతన్య వర్సెస్ ఫిడ్జీ జేఈ కోచింగ్ ఆర్ జేఈ నీట్ కోచింగ్ ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది. సో దీనికి సంబంధించి ఈ కంపారిజన్ అనేది జనరల్గా చాలామంది చేస్తూ ఉంటారు. సో దీని గురించి నేను కొన్ని పాయింట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ దీనికి సంబంధించి మీరు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఓన్ క్యాంపస్ ఎస్ చైతన్యకు ఉంది అండ్ వేరేస్ ఫిడ్జీకి లేదు. సో ఫిడ్జీకి ఎందుకు లేదు అంటే ఫిడ్జీ అనేది హాస్టల్స్ అండ్ ఇంటర్ కాలేజెస్ అనేవి థర్డ్ పార్టీకి ఇస్తుంది. తర్వాత వచ్చేసి ఓన్ హాస్టల్ కూడా ఎస్ డెఫినెట్లీ చైతన్యకు ఉంది అండ్ ఫిడ్జీకి అయితే లేదు. తర్వాత బెస్ట్ ఫ్యాకల్టీ విషయం చూసుకుంటే బోత్ ఇద్దరికి ఉన్నాయి, కానీ ఫిడ్జీకి వచ్చేసి మోస్ట్లీ ఈ జేఈఏ వాళ్ళు డీల్ చేస్తారు కాబట్టి జేఈకి అయితే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నాయి. ఇంటర్కి మాత్రం థర్డ్ పార్టీకి ఇస్తారు కాబట్టి దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్కి ప్రయారిటీ ఇస్తారా? ఎస్ చైతన్య అయితే ఇస్తుంది, ఫిడ్జీ అయితే నో ఐడియా. అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా చైతన్యలో కూడా అంటే ఎస్ ఫర్ ఫ్యూ బ్రాంచెస్, నా అన్ని బ్రాంచెస్ అయితే చెప్పలేను కానీ కొన్ని బ్రాంచెస్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ వేరియస్ ఫిడ్జీ విషయంలో చూసుకుంటే జేఈ మొత్తం డీల్ చేసేది మొత్తం ఫిడ్జీయే కాబట్టి విచ్ ఇస్ ఫ్రమ్ ఢిల్లీ డెఫినెట్లీ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత విషయం చూసుకుంటే లిమిటెడ్ బ్యాచ్ ఎస్ బోత్ సైడ్ లిమిటెడ్ బ్యాచ్ ఉంటాయి అండ్ కానీ బ్రాంచెస్ని బట్టి ఉంటాయి. సో మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత వచ్చేసి క్వాలిటీ మెటీరియల్ ఎస్ బోత్ ప్రొవైడ్ క్వాలిటీ మెటీరియల్. ఇన్ఫ్యాక్ట్ మెటీరియల్ విషయంలో చూసుకుంటే కొంచెం ఎడ్జ్ అనేది ఫిడ్జీకి ఉంది అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ బెస్ట్ మెటీరియల్ ఢిల్లీ బేస్డ్ కాబట్టి సో వాళ్ళ మెటీరియల్ కూడా టెస్ట్ సిరీస్ మెటీరియల్ కూడా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వాడడం అయితే జరుగుతుంది. సో ఇదైతే బెస్ట్ అయినా చెప్పొచ్చు, కొంచెం ఎడ్జ్ అయితే ఫిడ్జీకే ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే అఫోర్డబుల్ చైతన్య. అఫోర్డబుల్ అంటే అది ఇంకా చెప్పడానికి అవ్వదు. కొంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. అండ్ తర్వాత విషయం చూసుకుంటే పర్సనల్ గైడెన్స్ అనేది చైతన్యలో రెండిట్లో కూడా నో ఐడియా. వేరే వాటిలో పర్సనల్ గైడెన్స్ అయితే ఖచ్చితంగా కొన్ని వాటిలో ఉంటాయి. నేనైతే టాప్ 15 జేఈ నీట్ కోచింగ్ ఇన్ విజయవాడ నేను చేశాను. ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఏ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, చైతన్యలో మంచి బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి అండ్ నారాయణలో మంచి బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి అనేది డీటెయిల్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. అండ్ దెన్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే ఎస్ బోత్ గుడ్ అండ్ ఫిడ్జీకి కొంచెం ఎడ్జ్ అయితే ఎక్కువ ఉంది. సో తర్వాత ఓవరాల్గా చైతన్య ఫిడ్జీ అంటే ఇంటర్తో పాటు మనము ఇంటర్ కూడా ప్రయారిటీ ఇస్తూ ఓన్ క్యాంపస్ ఓన్ హాస్టల్ ఉంటూ సో దాంతోపాటు ఒక క్వాలిటీ కోచింగ్ మనము ఒక రెస్పాన్సిబిలిటీ అనే విషయం చూసుకుంటే డెఫినెట్లీ చైతన్యకి కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది. సో ఫిడ్జీ కూడా మంచిదే, ఫిడ్జీ కూడా ఢిల్లీ బేస్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, కాకపోతే ఓన్ క్యాంపస్ ఉండదు, అంటే వీళ్ళకి ఓన్ హాస్టల్ ఉండదు, వీళ్ళు ఇంటర్ డీల్ చేయరు. సో ఇక కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. మనం ప్రోస్ చూసుకుంటే సో డెఫినెట్లీ ఈ ఫిడ్జీ వాళ్ళకి చాలా మంచి మెటీరియల్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.